నీ నుదుటిన ఆజ్యం రాసి ఇందాక నిన్ను స్నానం చేసి రమ్మంటే నువ్విలా రెడీ అయి వచ్చావేంటి? ఓ మై గాడ్, అంటే ఇక్కడికి నిజంగానే అమృత వచ్చిందా? మీ పెళ్లికి ఆ శర్వాణి రేణుకులను అస్సలు పిలవద్దు. మీ పెళ్లి జరిగే వరకు మీ పక్కన నేనే ఉంటాను. ప్లీజ్ మేడం. సరే కీర్తి, ముందైతే ఆ పెళ్లి వాళ్ళకి నేను నచ్చాలి కదా. ఎంత మాట తల్లి, వాళ్ళకి నువ్వు నచ్చకపోవడమా? నీలో నచ్చండి ఒక్కటి చెప్పమ్మా. సరే సరే అంకుల్, కాసేపు ఆగితే అన్ని విషయాలు తెలిసిపోతాయి కదా. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. అలాగే తల్లి, నేను మగపెళ్లివారు ఎంత దూరం వచ్చారో తెలుసుకుంటాను. అంకుల్, అభి శ్రావ్యం తీసుకురావడానికి వెళ్ళాడు. త్వరగా తీసుకురమ్మని చెప్పండి. నా పెళ్లి చూపుల్లో వాళ్ళు కూడా నాకు తోడుగా ఉంటారు. అలాగే తల్లి, నేనిప్పుడే ఫోన్ చేసి తెలుసుకుంటాను. కీర్తి, త్వరగా కానివ్వండి. ఇదిగో 2 మినిట్స్ లో అయిపోతుంది. శమగ్నిరగ్నిమిస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాదవత్వరవావశ్రధ స్వాహా. జయదేవ్, స్వీటీ కోసం పావని ఇంటికి వెళ్ళిపోయిందిగా. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారో లేదో ఓసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే అమ్మా. అమ్మా, ఎంత చెప్పినా ఇంకా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కావడం లేదు. కాస్త ఫ్రీగా ఉండండి. ఇప్పుడు మనకి ఏ హాని ఏ కీడు జరగదు. నా మాట వినండమ్మా. మామయ్య, అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా టెన్షన్ పడితే ఎలా? అపశకునం అంటున్నారు కదా. ఏ మీరు చెప్పినట్టు ఇప్పుడు మనకి ఏదైనా ప్రమాదం ఎదురవుతుందా? ఇవన్నీ చదువుకొని అజ్ఞానం నమ్మాలి. మనలాంటి వాళ్ళు నమ్మేవి కావు. ఒరే రాహుల్, కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, సంతోషం. అనుకున్నట్టుగానే పెళ్లి చూపులకి సిద్ధపడ్డావు, దానికి మేము సంతోషిస్తాం. కానీ నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడితే మేము సహించవురా. సూర్యుడు ఉదయించే సమయం నుండి అస్తమించే సమయం వరకు ప్రతిరోజు ఒక దైవబలం ఉంటుందిరా. అది నీకు చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదు. సరే సరే, ఓకే బామ్మ, నువ్వు చెప్పిందే నిజమైతే నా మీద బల్లి పడ్డట్టు పిల్లి ఎదురొచ్చినట్టు ఏదో ఒక ప్రమాదం వస్తుందని మీరు అంటున్నారు. ఇప్పుడు నిజంగా ప్రమాదం వస్తే మీరు చెప్పినట్టు నేను నమ్ముతాను.
ఏమైందిరా? ఉండమ్మా, కార్లోంచి పొగలు వస్తున్నాయి, చూస్తాను. చెప్తూనే ఉన్నాం, విన్నావా? చూడు, మేం చెప్పినట్టే జరిగింది. బామ్మా, నువ్వు సైలెంట్ గా ఉండు. మావయ్య, అంతా బానే ఉంది, మరి కారులో పొగలెక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. వద్దురా, ఏదో కీడు జరుగుతోంది. ఒరే, నీకు దండం పెడతాను, ఈ పెళ్లి సంబంధం మనకొద్దు. పదరా, ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, అనవసరంగా డైవర్ట్ అవ్వకు. ఆ పెళ్లి సంబంధానికి దీనికి ఏంటి సంబంధం? ఇవన్నీ కోఇన్సిడెంట్స్ అమ్మా, అంతే. రే రాహుల్, ఏంట్రా ఆ బ్లడ్ ఏంట్రా? ఒరే, ఇప్పటికైనా అర్థమైందా నువ్వెంత పెద్ద తప్పు చేశావో? భగవంతుడా, నా బిడ్డని ఇప్పుడు నువ్వే కాపాడాలి తండ్రి. అక్క, స్వామీజీకి చెప్పకుండా బయలుదేరి చాలా పెద్ద తప్పు చేశాం. వెంటనే స్వామీజీకి ఫోన్ చేసి విషయం చెప్పక్క. స్వామీజీకి విషయం చెప్పటం ఏంటమ్మా? అసలు స్వామీజీకి దీనికి ఏంటి సంబంధం? ఒరే, నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అన్ని విషయాలు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జయదేవ్, స్వామీజీ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోందిరా. ఫోన్ ఇటు, నేను ట్రై చేస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వదమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వదమానయ స్వాహా స్వాహా.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వ మీరే ఏదో ఒక పరిష్కారం చూపించాలి గురూజీ. అర్ధాశుకుడిగా పుట్టిన ఆ చిరంజీవి ప్రాణాలు మీరే కాపాడాలి. నేను కాదు కాపాడాల్సింది, ఆ జాతకురాలు. ఆ జాతకురాలే కాపాడుతుంది. ఇక నీకు వేరే మార్గం లేదు. ఆ అమ్మాయే చివరి మార్గం. నీ సహాయం కోరడానికి ఒక ప్రాణం విలవిలలాడుతోంది. స్విచ్ ఆఫ్ చేసిన నీ ఫోనుని ఆన్ చేసి మాట్లాడు. గురూజీ, నా సహాయం కోరే ప్రాణి ఎవరు గురూజీ? చూడు, తెలుస్తుంది. హలో, స్వామీజీ, మీ ఫోన్ కోసమే ట్రై చేస్తున్నాను. నా కొడుకు ముక్కులోంచి రక్తం కారుతోంది. అది ప్రాణగండానికి సూచనరా? సమయం దగ్గర పడింది. జాతక బలానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. వెంటనే వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. అలాగే గురూజీ. అమ్మా, మీరిప్పుడెక్కడున్నారు? క్షమించండి స్వామి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక అమ్మాయితో పెళ్లి చూపులకు బయలుదేరాల్సి వచ్చింది. తప్పు చేస్తున్నారు తల్లి. మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. లేదంటే మీ కొడుకు ప్రాణాలు మీకు దక్కవు. అలాగే స్వామీజీ, వెంటనే వెనక్కి వెళ్ళిపోతాం. రే జయదేవ్, స్వామీజీ కోపడుతున్నారు. మనం వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. రాహుల్, పదరా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తాను. అమ్మా, స్వామీజీ అంటున్నావు, తను కోపడతారు అంటున్నావు. ఇక్కడేమో మీరు చెప్పినట్టు ఏదేదో జరుగుతోంది. అసలేంటమ్మా ఇది? ఒరే, ఏం చెప్పినా నీకిప్పుడు అర్థం కాదని చెప్తున్నాను కదా. మనందరం దైవ నిర్ణయానికి ఎదురెళ్లి తప్పు చేస్తున్నావని స్వామీజీ చెప్పారు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇప్పుడు చూడ్డానికి వెళ్లే అమ్మాయి కాదురా. నీకెవరితో ముడివేయాలనేది ఆల్రెడీ పైవాడు నిర్ణయించాడు. స్వామీజీ ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. ముందు మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాం పదా. రే జయదేవ్, పదండి వెళ్ళిపోదాం. పద రాహుల్. ఒరే రాహుల్, మనం ఇప్పుడు ఈ కారులో వెళ్ళడం మంచిది కాదురా. ఒరే జయదేవ్, ఫోన్ చేసి ఏదైనా క్యాబ్ బుక్ చేయరా. అలాగేనమ్మా. వెనుకకు వెళ్ళినంత మాత్రాన సమస్యలు వెనుకకు తిరిగి వెళ్ళిపోవు. ప్రాణగండం కంటే ముందు సుడిగుండంలా కొత్త సమస్యలు రాబోతున్నాయి. ఇప్పుడు రాబోయే ప్రతి సమస్య చావు వైపే తీసుకువెళుతుంది. కొత్త సమస్య, కొత్త అమ్మాయి సమస్య మొదలైంది. నువ్వనుకున్నట్టు కలవబోయేది 2 జాతకాలు కాదు, 3వ జాతకం కూడా. 3 జాతకాలు కలవడం అసంభవం. 3 మనుషులు కలవడం ఇంకా అసంభవం. పెనుముప్పులు మొదలవుతున్నాయి.
కొందరి జీవితాలు ప్రళయంలో చిక్కుకోబోతున్నాయి. ఇక దానిని ఎవ్వరూ ఆపలేరు. గురూజీ, మీరు చెబుతున్నది ఎవరి గురించి? నాకసలేమీ బోధపడటం లేదు. కాస్త వివరంగా చెబుతారా స్వామి? ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. కాలమే అన్నీ చెబుతుంది. కొత్త సమస్యలు మొదలయ్యాయి. కొత్త సమస్యలు మొదలయ్యాయి. భగవంతుడా, పెళ్లి ఇష్టం లేదని చెప్పిన అమ్మాయిని నేనే పెళ్లికి ఒప్పించాను. తీరా పెళ్లి చూపులకు బయలుదేరిన వారు ఇలా చేతులెత్తేశారని ఇప్పుడు నేను ఈ విషయాన్ని అర్చనకి ఎలా చెప్పాలి? తన ఆశలన్నీ నీరు కారిపోతాయే. ఇప్పుడెలా? అర్చన కొండంత ఆశతో ఉంది. అమృత మేడం, త్వరగా రండి. కింద మగవాళ్ళు వాళ్ళు వచ్చేస్తుంటారు. వస్తున్నాను కీర్తి. అవును, సినిమాల్లో పెళ్లి చూపులంటే టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు తీసుకెళ్లి అలా తల వంచుకుని కూర్చుంటారు కదా. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదంటావా? మేడం, తల తెంచుకుని కూర్చునే రోజులు ఎప్పుడూ పోయాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ముందు మీరు పదండి, లేట్ అవుతుంది. సరే పద. సగం దూరం వచ్చినట్టే వచ్చి వెనక్కిళ్ళిపోవటం ఏంటి? చివరికి మా జయదేవ్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు. ఇప్పుడు అర్చనకి నేనేం సమాధానం చెప్పాలి? ఇదేంటి, మగపిల్లి వాళ్ళు ఇంకా రాలేదు? భిక్షు అంకుల్, ఏం జరిగింది? ఏదో టెన్షన్గా ఉన్నారు. అమ్మా, అదే ఏమైంది అంకుల్? చెప్పండి, ఏం జరిగింది? నన్ను క్షమించమ్మా. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అంకుల్? మీకు పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లమా? తప్పంతా నాది. నీకు లేనిపోని ఆశలు కల్పించాను. నీ మనసులో లేని పెళ్లి ఆలోచన తీసుకొచ్చాను. అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు తల్లి. ఏం జరిగింది అంకుల్? నా అంచనాలు తప్పాయమ్మా. ఆ రాస్కల్ జయదేవ్, వాడి మేనల్లుడు కలిసి నన్ను మోసం చేశారు.
ఇదిగోండి భిక్షు గారు, అమృత మేడం ఎంతో కష్టపడి రెడీ అయ్యి పెళ్లిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరేంటి చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎలా చెప్తున్నారు? సారీ తల్లి, నిన్ను పెళ్లి చేసుకోవటం వాళ్ళకిష్టం లేదని చెప్పారు. ఏంటేంటి? మా అమృత మేడంని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడా? అసలు ఆ మాట చెప్పడానికి ఎన్ని గుండెలుండాలి వాడికి? వాడు నన్ను కాదని ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. నాకు ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనమ్మా.